బీజేపీ తీసుకొస్తున్న బెంగాల్ ఫార్ములా నిజంగా తెలంగాణలో వర్కౌట్ అవుతుందా? గ్రౌండ్ లెవెల్లో క్యాడర్ను కట్టడి చేసి ఓటు బ్యాంకును మార్చగలిగే స్థాయి ఆర్గనైజేషన్ బీజేపీకి ఉందా? కాంగ్రెస్ ప్రభుత్వంపై పెరుగుతున్న అసంతృప్తి నిజంగా ఓటు రూపంలో మారుతుందా? మేమే ఏకైక ప్రత్యామ్నాయం అనే బీజేపీ వాదనను ప్రజలు అంగీకరిస్తారా? హైదరాబాద్, దక్షిణ తెలంగాణ జిల్లాలు ఈసారి గేమ్ చేంజర్ అవుతాయా? కమలం పార్టీ బలమేంటి? లెట్స్ వాచ్. తెలంగాణలో రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ఎలాగైనా సరే కాషాయ జెండా పాతడమే లక్ష్యంగా బీజేపీ సరికొత్త ఆపరేషన్ ప్రారంభించింది. బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్కు చెక్ పెట్టడానికి వాడిన అగ్రెసివ్ ఫార్ములాను ఇప్పుడు తెలంగాణలోనూ ప్రయోగించాలని హైకమాండ్ డిసైడ్ అయింది. ఈ వ్యూహాన్ని గ్రౌండ్ లెవెల్లో అమలు చేయడానికి రాష్ట్ర ఇన్ఛార్జ్ నితిన్ నబీన్ తెలంగాణలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. వరంగల్ వేదికగా జరిగిన కీలక సమావేశంలో నితిన్ నబీన్ లీడర్లందరికీ ఇండైరెక్ట్ గా స్వీట్ వార్నింగ్స్ ఇచ్చినట్లు ఇన్సైడ్ టాక్ వినిపిస్తుంది. కాలయాపన చేసే పద్ధతులు మార్చుకోవాలని, ప్రజల్లో ఉండని వారికి సీట్లు దక్కవని ఆయన ఖరాఖండిగా తేల్చి చెప్పారు. సమయం చాలా తక్కువగా ఉందని, ఇప్పటి నుండే టాప్ గేర్లో దూసుకుపోవాలని పార్టీ శ్రేణులకు గట్టి లైన్ క్లియర్ చేశారు. తెలంగాణలో 2028లో జెండా పాతడానికి కమలం పార్టీ ఇప్పటి నుండే అన్ని అస్త్రాలను సిద్ధం చేసుకుంటుంది. అయితే ఈ మొత్తం పొలిటికల్ గేమ్ ప్లాన్ వెనుక ఉన్న స్క్రీన్ ప్లే డైరెక్షన్ అంతా ఇద్దరు కీలక నేతల చేతుల్లోనే నడుస్తోందని టాక్. గతంలో పశ్చిమ బెంగాల్లో బీజేపీని ప్రధాన ప్రతిపక్షంగా నిలబెట్టడంలో కీలక పాత్ర పోషించిన సునీల్ బన్సాల్ ఇప్పుడు తెలంగాణకు ప్రధాన సూత్రధారిగా మారారు. కేంద్ర పెద్దల ఆశీస్సులతో పాటు సునీల్ బన్సాల్ ఇస్తున్న ఇంటర్నల్ గైడెన్స్ ప్రకారమే నితిన్ నబీన్ ఇక్కడ పావులు కదుపుతున్నారు. ఇద్దరి కాంబినేషన్లో రూపుదిద్దుకున్న వ్యూహాలు రాష్ట్రంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలకు గట్టి సవాల్ విసరబోతున్నాయనే చర్చ నడుస్తోంది. బెంగాల్లో సక్సెస్ అయిన ఈ ఇద్దరి టీం తెలంగాణలో కూడా 100% సక్సెస్ కొడుతుందని హైకమాండ్ గట్టి ధీమాతో ఉంది. గత ఎన్నికల సమయంలో బీజేపీపై వచ్చిన ప్రధాన ఆరోపణలను తిప్పికొట్టడంపైనే నితిన్ నబీన్ ప్రస్తుతం ప్రత్యేకంగా ఫోకస్ పెట్టారు. తాము ఏ పార్టీకి బీ టీం కాదని, తెలంగాణలో ఏకైక ప్రత్యామ్నాయ శక్తి బీజేపీ మాత్రమేనని ఆయన స్పష్టం చేశారు. గతంలో బీఆర్ఎస్తో లోపాయికారి ఒప్పందాలు ఉన్నాయంటూ కాంగ్రెస్ చేసిన ప్రచారాన్ని ఇకపై సాగనివ్వబోమని హెచ్చరించారు. వరంగల్ సభలో క్యాడర్ను ఉద్దేశించి మాట్లాడిన ఆయన 2 ఎక్స్ పార్టీలను ఒకేసారి పడగొట్టేలా వ్యూహాలు ఉండాలని పిలుపునిచ్చారు. పార్లమెంటు ఎన్నికల్లో తెలంగాణ ప్రజలు బీజేపీకి 8 సీట్లు ఇచ్చి పెద్దపీట వేశారని, అదే నమ్మకంతో అసెంబ్లీలోనూ గెలిపిస్తారని ధీమా వ్యక్తం చేశారు. రాబోయే రోజుల్లో విడతల వారీగా లీడర్లకు, క్యాడర్కు అవేర్నెస్ క్లాసులు నిర్వహించి పార్టీ లైన్ను మరింత బలోపేతం చేయబోతున్నారు. ఉత్తర తెలంగాణలో ఇప్పటికే పటిష్టంగా ఉన్న బీజేపీ ఇప్పుడు దక్షిణ తెలంగాణతో పాటు హైదరాబాద్పై ప్రత్యేక ఫోకస్ పెట్టింది. నల్గొండ, ఖమ్మం, మహబూబ్ నగర్ లాంటి జిల్లాల్లో పార్టీని క్షేత్రస్థాయి నుండి ఎలా బలోపేతం చేయాలనే దానిపై కమలం పార్టీ సీరియస్ వర్కౌట్స్ చేస్తోంది. హైదరాబాద్ మరియు దాని శివారు ప్రాంతాల్లో ఉన్న ఓటు బ్యాంకును పూర్తిగా తమ వైపు తిప్పుకోవాలని ముందే కౌంటర్ ప్లాన్ రెడీ చేశారు. కేవలం పట్టణ ప్రాంతాలకే పరిమితం కాకుండా గ్రామీణ ఓటర్లను ఆకర్షించేలా సరికొత్త సోషల్ ఇంజనీరింగ్ ఫార్ములాను అమలు చేయబోతున్నారు. ఈ దక్షిణ తెలంగాణ జిల్లాల్లో గెలిపే రాష్ట్ర అధికార పీఠానికి మార్గం సుగమం చేస్తుందని నితిన్ నబీన్ గట్టిగా నమ్ముతున్నారు. ఈ క్రమంలోనే ఆయా ప్రాంతాల సీనియర్ నేతలకు ప్రత్యేక బాధ్యతలను అప్పగించి యాక్టివ్ చేస్తున్నట్లు సమాచారం. వరంగల్ వేదికగా జరిగిన సభలో కేంద్ర మంత్రి, రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ఇచ్చిన 6 గ్యారెంటీలు పూర్తిగా అట్టర్ ఫ్లాప్ అయ్యాయని, ప్రజలు మోసపోయామని భావిస్తున్నారని మండిపడ్డారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేవలం ప్రచారానికే పరిమితమయ్యారని, రాష్ట్రంలో ఎలాంటి అభివృద్ధి జరగడం లేదని విమర్శించారు. అటు బీఆర్ఎస్ పార్టీ అవినీతి వల్ల తెలంగాణ సర్వనాశనమైతే, ఇటు కాంగ్రెస్ దాన్ని మరింత దిగజార్చుతోందని ఆరోపించారు. కేంద్రం ఇస్తున్న నిధులను రాష్ట్ర ప్రభుత్వం పక్కదారి పట్టిస్తోందని, ప్రజల పక్షాన బీజేపీ పెద్ద ఎత్తున పోరాటాలు చేస్తుందని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. పార్లమెంట్ ఎన్నికల్లో ఇచ్చిన 8 సీట్ల ఉత్సాహంతో వచ్చే ఎన్నికల్లో అధికారం సాధించడమే లక్ష్యంగా పనిచేయాలని క్యాడర్కు పిలుపునిచ్చారు. తనదైన అగ్రెసివ్ స్టైల్లో మాట్లాడిన కేంద్ర మంత్రి బండి సంజయ్ పార్టీ నేతలకు కీలక సూచనలు చేస్తూనే కాంగ్రెస్ శ్రేణులకు గట్టి హెచ్చరికలు పంపారు. కార్యకర్తలపై కాంగ్రెస్ ప్రభుత్వం అక్రమ కేసులు పెడితే చూస్తూ ఊరుకునే ప్రసక్తే లేదని, సెటిల్మెంట్ల పాలిటిక్స్ ఇక్కడ నడవవని వార్నింగ్ ఇచ్చారు. నాయకులంతా ఏసీ రూములు వదిలి గల్లీలోకి వెళ్లాలని, ప్రజా సమస్యలపై నిత్యం రోడ్లపై ఉండి కొట్లాడాలని పిలుపునిచ్చారు.
అధికారం రావాలంటే కేవలం ప్రసంగాలు సరిపోవని, ప్రతి ఒక్కరూ గ్రౌండ్ లెవెల్లో కష్టపడాల్సిందేనని స్పష్టం చేశారు. తెలంగాణలో వచ్చేది కాషాయ ప్రభుత్వమేనని, ఇందులో ఎలాంటి అనుమానాలకు తావులేదని ధీమా వ్యక్తం చేశారు. రాబోయే రోజుల్లో కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలపై బీజేపీ జరిపే ఉద్యమాలు రాష్ట్ర రాజకీయాలను కుదిపేస్తాయని బండి సంజయ్ హెచ్చరించారు. బీజేపీ సీనియర్ నేత ఈటల రాజేందర్ వరంగల్ సభలో మాట్లాడుతూ ప్రస్తుతం తెలంగాణలో పొలిటికల్ వాక్యూమ్ ఏర్పడిందని విశ్లేషించారు. బీఆర్ఎస్ గ్రాఫ్ పూర్తిగా పడిపోయిందని, కాంగ్రెస్ పాలనపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత మొదలైందని ఆయన గుర్తు చేశారు. ఈ పరిస్థితుల్లో బీజేపీ పవర్లోకి రావడానికి 100% ఛాన్స్ ఉందని, ఈ అవకాశాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ వదులుకోవద్దని లీడర్లకు సూచించారు. 2.5 ఏళ్ల సమయం మాత్రమే మిగిలి ఉందని, ప్రతిరోజు అత్యంత విలువైందని పార్టీ శ్రేణులను అలర్ట్ చేశారు. గతంలో జరిగిన పొరపాట్లను సరిదిద్దుకొని ఈసారి మిస్ ఫైర్ కాకుండా పక్కా ప్లాన్తో ముందుకు వెళ్లాలని ఈటల పిలుపునిచ్చారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ 2 పార్టీల మోసాలను ఎండగడితే ప్రజలు కమలం పార్టీకి బ్రహ్మరథం పడతారని ఆయన గట్టిగా నమ్ముతున్నారు. బీజేపీ నేతల దూకుడు, నితిన్ నబీన్ టూర్లపై అధికార కాంగ్రెస్ పార్టీ తనదైన శైలిలో కౌంటర్లిస్తూ సెటైర్లు వేసింది. తెలంగాణలో బీజేపీ పవర్లోకి వస్తుందని అనుకోవడం కమలనాథుల పగటి కలలు మాత్రమేనని కాంగ్రెస్ లీడర్లు కొట్టిపారేస్తున్నారు. 2.5 ఏళ్ల తర్వాత వచ్చే ఎన్నికల్లోనూ ప్రజలు కాంగ్రెస్ హస్తం గుర్తుకే పట్టం కడతారని, బీజేపీకి ఇక్కడ స్థానం లేదని స్పష్టం చేస్తున్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో వచ్చిన 8 సీట్లు కేవలం ఒక యాదృచ్ఛికం మాత్రమేనని, అసెంబ్లీ ఎన్నికల నాటికి సీన్ పూర్తిగా మారుతుందని విశ్లేషిస్తున్నారు. ఏ ఫార్ములాలు తెచ్చినా తెలంగాణ గడ్డపై కాంగ్రెస్ను ఢీకొట్టడం ఎవరి వల్ల సాధ్యం కాదంటూ అధికార పక్షం ధీమా వ్యక్తం చేస్తోంది. మరి బీజేపీ వేస్తున్న ఈ బెంగాల్ ఫార్ములా రివర్స్ స్కెచ్ ఎంతవరకు సక్సెస్ అవుతుందో చూడాలి.